ఆర్టీఐ పేరుతో మోసాల ఆరోపణలపై డీజీపీకి సమాచార కమిషన్ లేఖ రాసింది. సమాచార హక్కు చట్టం పేరుతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, ప్రభుత్వ రికార్డులను అక్రమంగా తన వద్ద ఉంచుకోవడం, వ్యక్తులను మోసం చేయడం వంటి ఆరోపణలపై తిరుపతికి చెందిన పి జయచంద్రారెడ్డిపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ డీజీపీకి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ కార్యదర్శి ప్రధాన సమాచార కమిషనర్ ఆమోదంతో డీజీపీకి పంపిన లేఖలో పి జయచంద్రారెడ్డిపై వచ్చిన ఫిర్యాదుల వివరాలను ప్రస్తావించారు. ఉయ్యూరు లలితాదేవి అనే మహిళ చేసిన ఫిర్యాదు ప్రకారం భూ రికార్డులకు సంబంధించిన సమాచారం ఆర్టీఐ ద్వారా ఇప్పిస్తానని చెప్పి జయచంద్రారెడ్డి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారని, గణనీయమైన మొత్తాన్ని తీసుకున్నప్పటికీ సంబంధిత రికార్డులు అందించలేదని ఆరోపించారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం ఆర్టీఐ దరఖాస్తులు, అప్పీలు దాఖలు చేసి కొన్ని రికార్డులు పొందినప్పటికీ వాటిని ఫిర్యాదుదారులకి అందించకుండా తన వద్దే ఉంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన కార్యాలయంలో పెద్ద మొత్తంలో రెవెన్యూ రికార్డులు, ఇతర ప్రభుత్వ పత్రాలు ఉన్నట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశంపై బి చంద్రయ్య అనే మరో వ్యక్తి కూడా సమాచార కమిషన్కు ఫిర్యాదు చేశారు. సమాచారం ఇప్పిస్తానని చెప్పి తన నుంచి 20,000 రూపాయలు తీసుకున్నప్పటికీ ఎలాంటి రికార్డులు అందించలేదని ఆయన ఆరోపించారు. ఒకటి కంటే ఎక్కువ ఫిర్యాదులు రావడం, ఆర్టీఐ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉండటంతో ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు సీరియస్గా తీసుకున్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీనిని సుమోటోగా పరిశీలించి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. దీంతో ప్రధాన సమాచార కమిషనర్ ఆదేశాల మేరకు డీజీపీకి లేఖ రాసిన సమాచార కమిషన్ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే జయచంద్రారెడ్డి వద్ద ఉన్న ప్రభుత్వ రికార్డులు, రెవెన్యూ పత్రాలను స్వాధీనం చేసుకుని సంబంధిత శాఖలకు అప్పగించాలని కూడా సూచించింది. ఆర్టీఐ చట్టం ప్రజలకు తక్కువ ఖర్చుతో సమాచారం అందించేందుకు రూపొందించబడిందని, చట్టంలో నిర్దేశించిన ఫీజులు తప్ప అదనపు మొత్తాలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని సమాచార కమిషన్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై పోలీసు విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.